ఫ్రెండ్స్, ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ అయింది. బెట్టింగ్లతో మీ జీవితాలని నాశనం చేసుకోవద్దు ఫ్రెండ్స్. నేను చాలా వరకు చూసిన పర్సనల్గా చాలా మంది ఇల్లులు అమ్ముకొని కూడా రోడ్డు మీదకి వచ్చిర్రు. అలాగే రకరకాల న్యూస్ పేపర్లో కూడా నేను ఈ ఐపీఎల్ సంబంధించిన బెట్టింగ్లో చాలా మంది చనిపోయిన న్యూస్ అయితే నేను చదివిన ఫ్రెండ్స్. మీ బంగారు భవిష్యత్తుని మీరు ఖరాబ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. అలాగే పేరెంట్స్ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి పిల్లల్ని ఒక కన్నుతో మీరు చూస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఐపీఎల్ బెట్టింగ్లో డబ్బులు షార్ట్ కట్లో సంపాదించాలనే ఇంటెన్షన్తో వాళ్ళు ఏదైనా చేయొచ్చమ్మా. పేరెంట్స్ మాత్రం జాగ్రత్త ఉండాలి ఈ ఐపీఎల్ బెట్టింగ్లో. అలాగే మళ్ళీ సిపి సజ్జనర్ సార్ కూడా స్ట్రిక్ట్గా చెప్పిండు, ఎక్కడైనా ఉంటే మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని. సిపి సజ్జనర్ గారు కూడా ఎవరు కూడా ఐపీఎల్ ఆడద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆడేవాడు మంచిగానే ఉంటాడు, వాళ్ళు బాగానే ఉంటారు. కానీ వాళ్ళు ఎవరైతే మనం ఉంటామో బెట్టింగ్ యాప్స్ పెట్టుకొని ఈ ఐపీఎల్లో మనం ఇన్ని గెలుస్తామని చెప్పి మన జీవితాలు ఆగమైతాయి ఫ్రెండ్. ఎవరు కూడా మీ బంగారు భవిష్యత్తుని ఖరాబ్ చేసుకోవద్దు ఫ్రెండ్. చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయిండ్రు ఫ్రెండ్స్. ఈ ఐపీఎల్ సీజను అంత మంచిగా చూడడం వరకు మాత్రమే అంతే ఉండాలి, కానీ బెట్టింగ్స్ అయితే పెట్టొద్దని అయితే యువతకు అందరికి ఒక మంచి మెసేజ్ ఇస్తున్నా ఫ్రెండ్స్.